ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. కానీ క్రికెట్పై అమితాసక్తి ఆ యువకుడికి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ లక్ష్యం దిశగా అడుగులు వేశాడతడు. స్థిరమైన ఆలోచనతో 6వ తరగతి నుంచి రోజూ మైదానానికి వెళ్లి క్రికెట్ ఆడాడు. కొన్నాళ్లకు ఆర్డీటీ శిక్షణా కేంద్రంలో చేరాడు. 10 ఏళ్ల పాటు అనేక పోటీల్లో పాల్గొని అవార్డులు సొంతం చేసుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగిన అతడు విశాఖలో జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ పోటీలలో స్కోరర్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన ఆ యువ స్కోరర్ వినయ్పై ప్రత్యేక కథనం. దేశంలో క్రికెట్కి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అందుకే చాలా మంది క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకుంటారు. వినయ్ కూడా అదే చేశాడు. కానీ క్రికెటర్ గా కాదు, స్కోరర్ గా. అదేనండి, జట్టు చేసిన పరుగులు, వికెట్లు, బ్యాటర్ల రికార్డు వంటి వివరాలు స్కోర్ బోర్డులో నమోదు చేస్తారు కదా, వారినే స్కోరర్ అంటారు. దానినే తన కెరియర్ గా మలుచుకొని అంతర్జాతీయ మ్యాచ్లకు స్కోరర్ గా పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు. వినయ్ది అనంతపురం జిల్లా తాడిపత్రి స్వస్థలం. భాస్కర్, జ్ఞానసుందరమ్మ దంపతుల చిన్న కుమారుడు. తండ్రి కొన్నాళ్లు లారీ మెకానిక్ గా పనిచేశాడు. ఆ పని పోవడంతో దొరికిందల్లా చేస్తూ 3 పిల్లల్ని కష్టపడి చదివించాడు. కాగా చిన్నవాడైన వినయ్ తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు వినయ్. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14, అండర్-16 క్రీడల్లో సత్తా చాటాడు. జూనియర్ ఇంటర్లో అండర్-19 ఆడి రాణించాడు. బీటెక్ చేస్తూనే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ తరపున ఆడాడు. అనంతపురం స్పోర్ట్ అకాడమీ నిర్వహించిన క్రికెట్ పోటీల్లో అనంతపురం టీంకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే కోచ్ సహాయంతో ఆర్డీటీ శిక్షణా కేంద్రంలో చేరాడు. ఆర్డీటీ కోచ్ సాదిక్ వలీ వద్దనే 10 ఏళ్ల పాటు కోచింగ్ తీసుకుంటూ అనేక మెలకువలు నేర్చుకుంటూ యూనివర్సిటీ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి విజయాల సాధనకు కీలకంగా వ్యవహరించాడు. చిన్నతనంలో టీవీలో తండ్రి చూసే క్రికెట్ మ్యాచ్ తాను చూడడం వల్లే ఈ రంగంపై ఆసక్తి కలిగిందంటున్నాడీ యువకుడు. 10th క్లాస్ వరకు భాష్యం స్కూల్ చదివాను. ఇంటర్ అంతా శ్రీ సాయి జూనియర్ కాలేజీలో చదివాను. బీటెక్ అంతా తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. మా నాన్న చిన్నప్పటి నుంచే కిడ్స్గా ఉన్నప్పటి నుంచే క్రికెట్ చూసేవాళ్ళు. అప్పుడు మార్చమని అడిగేవాళ్ళం, కానీ అలాగే చూస్తుంటే నాకైతే క్రికెట్కి అట్లే ఎక్కువ ఇష్టం కలిగింది. ఇక ఆర్డీటీ సంస్థ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అనంతపూర్కి వచ్చింది. మా ఫ్రెండ్స్ 6th క్లాస్లో వెళ్ళారు. నేను 7th క్లాస్ సమ్మర్ హాలిడేస్లో నేను సమ్మర్ క్యాంప్ ఉందని మా ఫ్రెండ్స్ చెప్పడంతో అది ఫ్రీ సమ్మర్ క్యాంప్ కాబట్టి నేను వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను ఆర్డీటీ సంస్థలో 10 ఏళ్ళుగా క్రికెట్ ఆడాను. ఎన్నో మ్యాచ్లు ఆడాను. ఒక దగ్గర 700 మ్యాచ్లు అలా ఆడింటాను ఆర్డీటీ తాడిపత్రికి. ఈ మధ్యలో అనంతపూర్ అండర్-16, అండర్-19, అండర్-14, అండర్-19 డిస్టిక్ మ్యాచ్లకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది అనంతపూర్ తరపున. అలాగే నాకు ఈ స్కోరింగ్ ఫీల్డ్ కూడా ఉందని గమనించాను. క్రికెటర్గా అంచెలంచెలుగా ఎదుగుతూ పతకాలు సాధిస్తోన్న క్రమంలోనే కోచ్ల ద్వారా స్కోరింగ్ గురించి తెలుసుకున్నాడు వినయ్. అనంతపురం అంపైర్స్ క్రికెట్ అసోసియేషన్ ఇతడి ప్రతిభను గుర్తించి స్కోరర్గా అవకాశమిచ్చింది. స్కోరర్గా తనను తాను నిరూపించుకుంటూ జోనల్, స్టేట్ స్కోరర్గా ఎదిగాడు. అలా 3 ఏళ్లుగా స్కోరింగ్లో పనిచేసినట్లు చెబుతున్నాడు. అని ఒక రంగం ఉందని తెలుసుకున్నాను. తాడిపత్రి క్రికెట్ అసోసియేషన్ సాదిక్ వలీ
ఇప్పుడు ప్రజెంట్ కోచ్ భార్గవ్ వాళ్ళిద్దరు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇలాగ అంపైరింగ్ స్కోరింగ్ కూడా ఉంటుంది, ఆడుతూనే ఇలా కూడా పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పడంతో నేను మొదటగా అనంతపూర్ అంపైర్స్ అండ్ క్రికెట్ అసోసియేషన్లో నేను ఫస్ట్ వెళ్ళడం జరిగింది. ఫస్ట్ 2 రోజులు సెమినార్కి. ఆ తర్వాత వాళ్ళు నా ప్రతిభని గుర్తించి వాళ్ళు లోకల్స్లో మ్యాచెస్కి, డిస్టిక్ ప్రాబుల్స్కి అలా మ్యాచెస్కి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను అక్కడ ఒక 2 ఏళ్ళు మ్యాచ్లు చేయడం జరిగింది. అలాగే అలా మంచిగా ప్రతిభ కనబడించడంతో జోన్ లెవెల్లో ఇలా స్కోరింగ్ ఎగ్జామ్ ఉంది అని అనంతపూర్ సెక్రటరీ మధు ఆచారి, అలాగే అనంతపూర్ అంపైర్స్ అసోసియేషన్ సెక్రటరీ అన్సర్ ఖాన్ వాళ్ళు చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను అక్కడ కూడా మంచి మార్కులు సాధించి జోన్ ప్యానెల్ స్కోరర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే జోన్ ప్యానెల్లో స్కోరింగ్ చేస్తూ ఉన్న కాలంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు స్టేట్ ప్యానెల్ స్కోరింగ్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అక్కడ వాళ్ళు 4 రోజులు సెమినార్ జరిపించి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అందులో కూడా మంచి మార్కులు సాధించి 76 మార్కులతో మన అనంతపురం రాష్ట్రంలోనే 3rd స్థానం రావడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో 3 ఏళ్లుగా నేను స్కోరింగ్లో మ్యాచ్లు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే అక్టోబర్లో విశాఖలో నిర్వహించిన ప్రపంచ మహిళా క్రికెట్ పోటీల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీంలకు స్కోరర్గా ఎంపికయ్యాడు వినయ్. ఈ జర్నీలో కోచ్లు, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని చెబుతున్నాడు. ఈ మధ్యలోనే మనకి వరల్డ్ కప్ అనే టోర్నమెంట్ విశాఖపట్నంకి 5 మ్యాచ్లు రావడం జరిగింది. నా ప్రతిభను గుర్తించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంపైర్స్ కమిటీ వాళ్ళు నన్ను ఆ మ్యాచ్లో ఒక మ్యాచ్కి స్కోరర్గా నిర్వహించడం జరిగింది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్కి నేను ఉమెన్స్ మ్యాచ్కి స్కోరర్గా చేయడం జరిగింది. ఆ మ్యాచ్ ముందు అక్టోబర్ 26వ తేదీన విశాఖపట్నంలో జరిగింది. దానికి మాన్యువల్ స్కోర్ బోర్డ్ స్కోరర్గా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి నేను ఎంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి రుణపడి ఉంటాను. అది ఎంతో గొప్ప అచీవ్మెంట్ నా స్కోరింగ్ లైఫ్లో. అలాగే ఈ జర్నీలో నాకు ఎంతో హెల్ప్ చేసిన తాడిపత్రి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సాదిక్ వలీకి, సెక్రటరీ అన్సర్ ఖాన్కి, అలాగే ప్రజెంట్ అనంతపూర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ భీమలింగారెడ్డికి వారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. వాళ్ళు నా జర్నీలో ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా పేరెంట్స్ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఎంతో సహాయం అందించేవాళ్ళు. నన్ను ప్రతి దానిలో ప్రోత్సహించేవాళ్ళు. ప్రతిదీ నాకే వదిలేసి నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంటుంది, మంచి డిసిషన్ తీసుకో అని చెప్పేవాళ్ళు. తోటి విద్యార్థులంతా చదువుకుంటుండగా కుమారుడు మాత్రం క్రికెట్ ఆడుతుంటే మొదట ఆందోళన పడినా ప్రస్తుతం సంతోషంగా ఉందని చెబుతున్నారు వినయ్ తల్లిదండ్రులు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నారు. 6th క్లాస్కి వచ్చాకే క్రికెట్ మీద కొంచెం మక్కువ వచ్చేసింది. ఇంకా మేము ఆడవద్దు, ఎక్కువ చదువులో వెనకబడతావు అట్లా అనుకుంటా ఉన్నాము. కానీ ఎక్కువ ఆసక్తి పెరిగిపోయింది అబ్బాయికి. గ్రౌండ్కి వెళ్ళిపోవడం, గాయాలు చేసుకోవడము అదంతా రావడంలో మాకు కొంచెం చాలా ఇబ్బందికరంగా అట్లా ఉన్నాము. ఒకసారి ఇంటర్లో చదివేటప్పుడు పెద్ద గాయం చేసుకొని వచ్చినాడు కన్నుకు. చదువులో బాగుంది, ఇట్లా క్రికెట్లో కూడా బాగున్నాడు అని మేము కూడా ప్రోత్సహించినాం అబ్బాయిని. వరల్డ్ కప్ వరకు వెళ్ళినాడు కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది. 3 పిల్లలు, ఆడపాప, పెద్ద ఆమె, మళ్ళీ తర్వాత ఒక అబ్బాయి, తర్వాత మా వినయ్ అని లాస్ట్. మెకానిక్గా ఉంటూ నా కుటుంబాన్ని ఎంతో భారంగా లాక్కొస్తున్నా కూడా మా చిన్న అబ్బాయిని ఈ విధంగా చూసుకోవాలనుకుంటున్నాము. మా ఉన్న దాంట్లోనే అతనికి హెల్ప్ చేస్తూ మేము ఇంతగా అతను రాణించేదానికి కారణం అవుతాను. మరి మేము మట్టిలో పుట్టినా కూడా మా పిల్లలు మాత్రం మాదిరి ఉంటారు. మరి నా పిల్లడు ఇంతవరకు వచ్చినా అంటే నాకు ఒక ఆనందం. కుటుంబానికి కూడా ఎంతో మంచి పేరు తెస్తున్నాడు. మరి తాడిపత్రి గ్రామానికి ఏమి, మరి ఆంధ్రాగా ఇదేమి, మరి ఇండియా లెవెల్లో ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నా అంటే మాకు కూడా ఆనందంగా ఉంటుంది. మరి ఇంకా ఇంత అభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితులు సహకరించుకున్నా సాధించాలనే పట్టుదల, ఆత్మవిశ్వాసముంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న వినయ్ ఈ రంగంలో మరింత ఎదగాలనేది తన లక్ష్యమంటున్నాడు.